నిన్నటి వరకు మనం చూసాం వీళ్ళు స్పందించట్లేదు, చంద్రబాబు స్పందించట్లేదు, పవన్ కళ్యాణ్ స్పందించట్లేదు, బిఆర్ నాయుడు స్పందించలేదని ప్రచారం చేశారు. సో వాళ్ళు సారీ చెప్తే మళ్ళీ ఇప్పుడు అంటే వీళ్ళు సారీలతో సరిపెట్టేస్తున్నారు, బిఆర్ నాయుడికి చెప్పాలని లేదు, చనిపోయిన వాళ్ళు తిరిగి వస్తారా అంటున్నారు, కానీ పవన్ కళ్యాణ్ ఫోర్స్ చేయడం వల్ల చెప్పారు. సో ఇలా పవన్ కళ్యాణ్ సారీ చెప్పి పరువు పోగొట్టుకున్నారు, ఇలా ప్రచారం చేస్తుంది. అంటే ఒకవైపు ఇలాగా మరొక వైపు అలాగ ప్రచారం చేస్తుంది వైసీపీ. ఎలా చూడవచ్చు అంటారు? ఎట్టి పరిస్థితుల్లో దీన్ని అయితే వదలకుండా రాజకీయం చేయాలని ఫిక్స్ అయిపోయినట్టుగా అనిపిస్తుంది. ఫిక్స్ అయిపోయారు, కరెక్ట్. అది దీన్ని అయితే ఎట్లయినా సరే దీన్ని ప్రజల్లోకి బాగా తీసుకెళ్ళాలి అని చెప్పి బాగా కుట్రలు పన్నుతున్నమాట వాస్తవం. అక్కడ పవన్ కళ్యాణ్ సారీ చెప్పిన నేపథ్యం ఏంటి? ఇట్లా జరిగింది. ఇటువంటి ఇన్సిడెంట్కి ఎవరు కారణమైనా సరే నేను బాధ్యత గల పొజిషన్లో ఉన్నాను కాబట్టి నేను సారీ చెప్తున్నాను అన్నాడు. బాధ్యత గల పొజిషన్లో ఉన్న వాళ్ళందరూ కూడా సారీ చెప్పాలి అన్నాడు. ఆయన చెప్పిన దాని ప్రకారం బిఆర్ నాయుడు కూడా సారీ చెప్పాడు. అసలు ఇంకొకటి ఏంటంటే ఈ వైసీపీ ఈ బ్యాచ్ వీళ్ళందరికీ అసలు ఇది కూడా కాలేదు. పవన్ కళ్యాణ్ సారీ చెప్పక ముందరే చంద్రబాబు నాయుడు స్విమ్స్ ఆసుపత్రిలో ఆ గాయపడ్డ వాళ్ళ దగ్గరికి వెళ్ళి సారీ అమ్మా, మీకు చాలా కష్టం కలిగింది, మమ్మల్ని క్షమించండి అని చెప్పి చంద్రబాబు నాయుడు ముందరే అడిగాడు. బాధపడ్డారు కూడానండి, చాలా బాధపడటమే కాకుండా సారీ అమ్మా క్షమించండి అని అడిగాడు ఆయన. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇది మానవీయ కోణంలో సమస్యని పరిష్కరించుకోవాలి. ఎట్లా జరిగింది? ఇప్పుడు ఆ 8 సెంటర్లు ఉంటే 9వ సెంటర్ని ఎందుకు పెట్టారు? ఎవరు పెట్టించారు? ఎవరి బలవంతం మీద పెట్టారు? సౌకర్యాలు లేవు అని తెలిసిన తర్వాత ఆమె ఒక జేఈఓ ఉంది, కొండ కింద జేఈఓ ఉంటుంది, ఆమెకి అక్కడ తెలుసు సౌకర్యాలు లేవు అని. పోలీసులను ఎందుకు అలర్ట్ చేయలేదు? అలర్ట్ చేసిన తర్వాత 9వ దాని బారికేడ్లు కూడా లేకుండా ఎట్లా చేశారు? ఎందుకు చేశారు? ఆ పద్మావతి పార్కులో ఉన్న కొంత గంజాయి బ్యాచ్ సడన్గా అకస్మాత్తుగా రోడ్డు మీదకి వచ్చి కేకలు ఎందుకు వేశారు? ఇవన్నీ ఇంత కుట్రపూరితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు చేసి ఇప్పుడు వచ్చి సారీ చెప్పండి సారీ చెప్పిన తర్వాత సారీ ఎందుకు చెప్పాలి, సారీ చెబితే ఇదవుతుందా అదవుతుందా అని మాట్లాడటం. అంటే రకరకాలుగా కన్ఫ్యూజ్ చేయటం, ఎట్లయినా సరే కన్ఫ్యూజ్ చేసి రాజకీయ లబ్ధి పొందాలని చూడటం. అండ్ ఇంకోటి సార్, నిన్న వీళ్ళందరూ అంటే వైసీపీ నాయకుల సంగతి తీసి పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, బాధితులకు 1 కోటి రూపాయలు పరిహారం ఇవ్వాలి అని చెప్పి. అయితే ఇదే మాట జగన్మోహన్ రెడ్డి గారు విశాఖలో గ్యాస్ లీక్ అయినప్పుడు కూడా 1 కోటి పరిహారం ఇస్తానని చెప్పారు, ఎల్జీ పాలిమర్స్ ఘటన జరిగినప్పుడు. అండ్ మొన్న కూడా బుడమేరు వరద వచ్చినప్పుడు కూడా 1 కోటి రూపాయలు పరిహారం అన్నాడు. అంటే ఆలోచించుకుని చెప్తా ఉన్నాడు కదా, ఇంకా ఆలోచన తగలేదు. అంటే జగన్మోహన్ రెడ్డికి అసలు గవర్నమెంట్లో రూల్స్ ఎట్లా ఉంటాయి, ఇటువంటి తొక్కిసలాట జరిగినప్పుడు కాంపెన్సేషన్ ఎట్లా ఇస్తారు ఏంటి, దాని గైడ్లైన్స్ అవి తెలియవు. ఎల్జీ పాలిమర్స్కి సంబంధించిన ఇన్సిడెంట్స్ వేరు, ట్రైపార్టైట్ అగ్రిమెంట్ వేరు. వాటి ప్రకారం కాంపెన్సేషన్ ఉంటుంది. అది భోపాల్ గ్యాస్ ట్రాజెడీ జరిగినప్పుడు మీరందరూ పుట్టి ఉన్నారు అప్పటికి. భోపాల్ గ్యాస్ ట్రాజెడీకి సంబంధించిన కేసులో కొన్ని తీర్పులు ఇచ్చింది సుప్రీంకోర్టు. ఆ తీర్పుల ప్రకారం ఇట్లా గ్యాస్ లీక్ అయినప్పుడు ఇచ్చే కాంపన్సేషన్ డిఫరెంట్గా ఉంటుంది. స్టాంపేడ్ జరిగి ఎవరైనా చనిపోతే ఇచ్చే కాంపన్సేషన్ డిఫరెంట్గా ఉంటుంది. రోడ్డు ప్రమాదంలో మరణిస్తే ఇచ్చే కాంపన్సేషన్ డిఫరెంట్గా ఉంటుంది. వర్షాకాలంలో గోడ కూలిపోయి చనిపోతే ఇచ్చే కాంపన్సేషన్ వేరుగా ఉంటుంది. ప్రతి దానికి నామ్స్ ఉంటాయి, కొన్ని నిబంధనలు ఉంటాయి. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డికి చదివే తీరిక ఎక్కడుంది? అక్రమ సంపాదన ఎంతసేపటికి, అసలు ఎంత సంపాదించుకున్నాం, ఈ రోజుకి ఎంత సంపాదించాం, ఈ రోజుకి మన వాల్యూ ఎంత పెరిగింది అని చూసుకోవటం తప్ప ఈ గైడ్లైన్స్ అన్ని చదువుకునే తీరిక ఎక్కడుంది అతనికి? ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, రోజుకి కుంభకోణాలు వస్తూనే ఉన్నాయి కదా, బయటకు వస్తూనే ఉన్నాయి. అసలు ఇన్ని కుంభకోణాలు వస్తే సిగ్గుపడి పబ్లిక్లో కూడా రాకూడదు. ఇందాక కనకదుర్గ గారు చెప్పినట్టు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ని వెంటేసుకొని అతనే వెళ్ళి రోడ్డు మీద ట్రాఫిక్ ఆపిస్తాడు. నాకు ప్రోటోకాల్ లేదంటాడు. నీకేం ప్రోటోకాల్? పులివెందుల ఎమ్మెల్యేవి నువ్వు,
ఆఫ్టర్ ఆల్ యూఆర్ అన్ ఎమ్మెల్యే. నీకేంటి ప్రోటోకాల్? వాట్ ఈజ్ యువర్ ప్రోటోకాల్? టెల్ మీ. నీకేంటి నీకు ఎందుకు ఉంటుంది ప్రోటోకాల్? నువ్వేమనుకుంటున్నావు? నువ్వు మాజీ ముఖ్యమంత్రి అయితే చాలామంది మాజీ ముఖ్యమంత్రులు ఉన్నారు. నువ్వేం చెప్పావు? కిరణ్ కుమార్ రెడ్డి ఆయన కూడా మాజీ ముఖ్యమంత్రే కదా. కిరణ్ కుమార్ రెడ్డికి 2 గన్మెన్లు ఉంటే ఒక గన్మెన్ని తీసేసావు నువ్వు. గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి. కిరణ్ కుమార్ రెడ్డి నీలాగా ఒక చిన్న రాష్ట్రానికి కూడా కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అటువంటి వ్యక్తికి గన్మెన్లు ఎందుకని విత్డ్రా చేసిన వ్యక్తివి నువ్వు. నీకు ప్రోటోకాల్ ఏంటి? అసలు నీకు ప్రోటోకాల్ ఎందుకు ఇవ్వాలి? నువ్వు ఎవరివైనా ప్రోటోకాల్ ఇవ్వాలి. నీకు ఏం థ్రెట్? నీ నుంచి మా అందరికీ థ్రెట్ ఉంది, నీ నుంచి ప్రజలకి థ్రెట్ ఉంది, నీ నుంచి మొత్తం ఈ భారతదేశం మొత్తానికి థ్రెట్ ఉంది. ఓడర్ రేవులను కూడా కబ్జా పెట్టిన వాడివి నువ్వు. అంటే నీ నుంచి థ్రెట్ ఉంది, దేశానికి థ్రెట్ ఉంది. ఈ ఓడర్ రేవుని కబ్జా పెట్టాడు కదా, ఆ కబ్జా పెట్టిన కాకినాడ పోర్టు నుంచి ఏమన్నా కసబు లాంటి వాళ్ళు జ్వరపడితే, అందుకని చెప్తున్నా నీ వల్ల దేశానికి థ్రెట్ ఉంది. నీకేం థ్రెట్ ఉంది? నీకు అసలు ఎటువంటి థ్రెట్ లేదు. నీకు అసలు ప్రోటోకాల్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. నీకు ప్రోటోకాల్ ఇవ్వాల్సిన అవసరం లేదు. నీ సెక్యూరిటీ, నీ ప్రైవేట్ సెక్యూరిటీని కూడా ఖచ్చితంగా ఆపేయాలి. నీకు ప్రైవేట్ సెక్యూరిటీ పెట్టుకునే అర్హత కూడా నీకు లేదు. బౌన్సర్లను పెట్టుకొని వాళ్ళతోటి దాడి చేయించి వాళ్ళతోటి తోసేయించి మీకు చూసి మీరు ఆ విజువల్స్ చూస్తే మీకు క్లియర్గా తెలిసిపోతుంటుంది. సరే, ఇందాక నేను అడిగినట్టు సారీలతో సరిపెట్టేస్తున్నారు, 3 రోజులైనా చర్యలు తీసుకోవట్లేదు అని ప్రచారం చర్యలు తీసుకున్నారు కదా. చర్యలు వాళ్ళ మీద తీసుకోవట్లేదు సార్. వాళ్ళ మీద ఎగ్జాక్ట్లీ వాళ్ళ మీద తీసుకోవటం లేదు. చర్యలు తీసుకున్నారు, అంతా అయిపోయింది. మొత్తం అంతా కథ సుఖాంతం అయిపోయింది. ఇప్పుడు చనిపోయిన వాళ్ళని, కచ్చులూరు బోటు ప్రమాదంలో మరణించిన వాళ్ళందరినీ రిటర్న్ చేస్తావా జగన్? నువ్వు తీసుకురాగలుగుతావా? అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయి 42 మంది చచ్చిపోయారు కదా, వాళ్ళందరినీ మరి రిటర్న్ తీసుకురాగలుగుతావా? ఆక్సిజన్తో అందక చచ్చిపోయిన పిల్లలు 13 మంది. నువ్వు నీ ఘోర వైఫల్యంతో ఆక్సిజన్ అందక రుయా హాస్పిటల్లో, కరోనా టైంలో రుయా హాస్పిటల్లో నీకు ఆక్సిజన్ అందక చనిపోతే నువ్వు వాళ్ళందరినీ రిటర్న్ తెస్తావా జగన్? అందుకని ఇన్సిడెంట్ జరిగింది, దురదృష్టకరమైన ఇన్సిడెంట్ అక్కడ జరిగినప్పుడు దానికి ఆ తర్వాత ఏం చేయాలి, మళ్ళీ జరగకుండా ఏం చేయాలి, ఇటువంటి చర్యలన్నీ తీసుకుంటున్నారు. ఆల్రెడీ తీసేసుకున్నారు, ఆల్రెడీ మొత్తం అయిపోయింది. ఎవరైతే తప్పు చేశారో ఆ అధికారులందరినీ సస్పెండ్ చేశారు. ఇంకా నెక్స్ట్ ఇట్లా జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. అసలు ఇంకో విషయం ఏంటంటే, ఈ సంఘటన మీద న్యాయ విచారణకు ఆదేశించాడు మిస్టర్ జగన్మోహన్ రెడ్డి. నీ 5 సంవత్సరాల కాలంలో ఒక్క న్యాయ విచారణకైనా నువ్వు ఆదేశించావా? అసలు నీకు న్యాయ విచారణ మీద నమ్మకం ఉందా? నీకు న్యాయం మీద నమ్మకం ఉందా? నీకు ధర్మం మీద నమ్మకం ఉందా? నీకు చట్టం మీద నమ్మకం ఉందా? నీకు దేని మీద నమ్మకం? వెళ్ళాడు కదా, అందుకే కోర్టులు. నీకు దేని మీద, చట్టం, ధర్మం, న్యాయం మీద నమ్మకం లేని వ్యక్తివి ఈ రోజున వచ్చి నువ్వు మాట్లాడుతూ ఉంటే ఇంకా ప్రజలందరూ నోరేళ్ళు పెట్టుకొని వినాలి అంటే అది కుదిరే పని కాదు. ఇక్కడ న్యాయ విచారణకు కూడా ఆదేశించారు. దానికి సంబంధించిన అన్ని విషయాలు బయటకు వస్తాయి, కుట్ర కోణం కూడా బయటకు వస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.